అంటే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత యూనివర్సిటీలో చదువుకున్న తర్వాత ఆ సర్టిఫికేట్స్ అసలు యూజ్ అవుతాయా? నేను చెప్తే కొంతమందికి యూస్ అవుతాయి, కొంతమందికి యూస్ కావు. ఓకే. ఒకటే కెరియర్ మీద ఇక్కడ పోయినోడు అక్కడ రిలేటెడ్ సబ్జెక్ట్ తీసుకొని ఏమైనా చేసి మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది అనుకున్నటోడికి యూజ్ అవుతాయి. అంటే ఏం చేసినావు, నువ్వు ఎక్కడ మాస్టర్స్ చేసినావు, లేకపోతే మనకి పిఆర్కి కానీ అప్పుడు యూజ్ అవుతాయి. సో అన్నిటి దగ్గర పేపర్స్ అనేది అసలు యూజ్ కావు, అది ఒక వేస్ట్ పేపర్ అన్నట్టే. మాస్టర్స్ అనేది నా దృష్టిలో ఒక వేస్ట్ పేపర్. అంటే అన్లెస్ నీకు ఒక టాలెంట్ అయిన ఉండాలి, నీకు ఏదైనా స్కిల్డ్ అయిన ఉండాలి. ఈ రెండు లేనప్పుడు ఆ మాస్టర్స్ నీకు ఒక వేస్ట్ పేపర్. నిజం చెప్పాలంటే ఇప్పుడు మాస్టర్స్కి వచ్చిన మన ఇండియన్స్ చాలా మంది సో 18 గంటలు 24 గంటలు పార్ట్ టైం జాబ్లోనే ఉంటారు నాకు తెలిసి. అంటే వాళ్ళు సంపాదించుకోవడానికి చాలా మంది వెళ్తారు. సో ఈ మాస్టర్స్ అని చెప్పేసి వెళ్తారు కానీ సంపాదించాలి అని కాదండి, బట్ ఏంటి అంటే వాడికి ఇక్కడ అప్పులు కట్టాలి కదా. వాడు ఇప్పుడు ఫ్లై చేయడానికి ఒక 2-3 లక్షలు తీసుకుంటాడు, అక్కడ స్పెండ్ చేయడానికి ఒక 2-3 లక్షలు తీసుకుంటాడు. ఇక్కడ ఈయన బ్యాంకులో 15 నుంచి 20, 30 ఇంకా యూనివర్సిటీ ఫీజు ఎంత ఉందో అంత అప్పు చేస్తాడు. సో అప్పు చేసినప్పుడు వాడు ఏం చేయాలా, కట్టాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు బ్యాంకర్స్ కూడా ఏం చేసిండ్రంటే అండి, ఫస్ట్ మీరు 5,000 కట్టాలి అని చెప్తారు. మనల్ని ఏమనుకుంటారు, అరే 2 సంవత్సరాల తర్వాత కదరా మన ఈఎంఐ, ఇప్పుడు ఏముంది ఎంజాయ్ చేద్దాం అనేసి చాలా వరకు 5,000 కదా కట్టేస్తాంలే, 5,000 అంటే 50 పౌండ్లు 100 పౌండ్లు అంతే కదా అనుకుంటారు. అనుకొని వాడు ఒక క్యాలిక్యులేషన్ వేసుకుంటాడు, ఓ దీనికి ఇంత అవుతుంది, దీనికి ఇంత అవుతుంది. కానీ అది మొత్తం రివర్స్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు వచ్చినావు, నువ్వు రాగా నీకు దొరకకపోవచ్చు జాబ్, నీకు దొరకవచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ టాలెంట్. ఓకే, అదే ఈజీ అయితే కాదంట జాబ్ దొరకడం, ఈజీ కాదు. మోర్ ఓవర్ ఇంకా నువ్వు సెర్చ్ చేసో, ఎవరినో ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసో, ఇంకేదేదో చేస్తే తప్ప దొరకదు. ఇఫ్ ఇన్ కేస్ నీకు దొరికినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు, ఏదన్నా చిన్న తప్పు చేసినా నీకు అవర్స్ అనేది తగ్గిస్తారు. సో అవర్స్ తగ్గించినా నీ ఎక్స్పెన్సెస్ అక్కడ చాలా ఎక్కువ. నీ ట్రావెలింగ్ ఏంది, నీ రూమ్ రెంట్ ఏంది, ఇవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు నువ్వు పంపించగలుగుతావు. అది కూడా నీకు కష్టం అయిపోతుంది, ఒక్కొక్క టైంలో అది కూడా కష్టం అయిపోతుంది. సో అట్లా ఉంటుంది ఒక్కొక్క స్టూడెంట్ లైఫ్.